చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను కూడా అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళిపోవాలని చెప్పి ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఏదేమైనప్పటికీ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే బీజేపీతో స్నేహం కోసం పాకులాడుతున్నటువంటి ఇరు పార్టీలు, అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అయినా ఓ పక్క నుండి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అయినా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశంలో అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చాలా నీట్గా చెప్పాడు, బీజేపీ సిద్ధాంతాలు అంటే నాకు చాలా ఇష్టం, కాంగ్రెస్ డర్టీ పార్టీ అని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ బీజేపీ వైపు అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎందుకు ఇలా ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వైపే వెళ్ళడానికి మొక్కు ఎందుకు చూపిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్? ఇప్పుడు మనం ఇందులో రెండు కోణాలు ఉన్నాయండి. స్టేట్ ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ కోణంలో చూస్తే బీజేపీ అత్యంత అంటరాని పార్టీ, ద్రోహి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చెప్తారు లెక్కలో, మేము అంత డబ్బు ఇచ్చాం, లేకపోతే అన్ని యూనివర్సిటీలు ఇచ్చాం, వాళ్ళు చేసుకోలేకపోయారు, చంద్రబాబు గారు సరిగా టైంలో కట్టలేకపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా ఒళ్ళు మండుద్ది ప్రజలకి. ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే దేశం విశాల ప్రయోజనాలు. దేశంలో కూడా కాంగ్రెస్ కంటే మెరుగైన పాలన ఏమీ అందించలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ వరకు కన్సర్న్ అయితే ముందు మన ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత వేరే ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆయన రాజ్యాంగము చట్టము యథేచ్ఛగా ఉల్లంఘించి అరాచకం సృష్టించి రాష్ట్రంలో భయాందోళన కలిగించే పరిస్థితుల్లో పెట్టాడు. ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం, నిరసన చెప్పాలన్నా లేకపోతే వాళ్ళ పనాలు చేసుకోవాలన్నా ఒక సభలు కూడా అనుమతులు ఇవ్వట్లేదు, వాళ్ళు ఫిక్స్లు కూడా కట్టుకునివ్వట్లేదు. ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో రేపు ఎన్నికలకి ఎలాగెళ్తారు? లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ ఉప ఎన్నికల్లోనూ మనం చూసాం శాంపిల్. ఇది వీళ్ళందరినీ ప్రజల్నే పార్టీలని కూడా తొలిచేస్తుంది. ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళ గోడు ఎవరు వింటారు? చాలామంది మనం పోరాడాలి, వ్యవస్థలో మనం పెట్టుకుని పోరాడాలంటే ఏ వ్యవస్థలు కళ్ళు మూసేసుకుంటాయి, ఏం చేస్తారు? కోర్టులకు వేసేస్తారు, తీర్పు ప్రెజర్లో పెడతారు. ఏం చేస్తున్నారు? ఏళ్ళు గడిచిపోతాయి. అలా కోర్టులో కేసు వేస్తారు, తీర్పు వచ్చేవాడికి ఏళ్ళు గడిచిపోతాయి, తీర్పు కూడా జరిగిపోద్ది, టకాల్మా రిజర్వ్ చేస్తారు. ఏం చేస్తారు? అంటే మనం ఎవరిని నెపమేయం, ఆపాదించం, కానీ జరుగుతుంది అదే కదా. సిబిఐయో, ఈడీయో, ఐటీలో ఎన్నికల సంఘం వీళ్ళందరూ కూడానేమో ఒక సెక్షన్ పార్టీల మీద దాడులు చేస్తారు. బందిపోటు దొంగలు మీరు వెళ్ళిపోంటారా అని వదిలేస్తున్నారు వాళ్ళని. పోలీస్ స్టేషన్లో జేబు దొంగలని డబ్బులు పోగొట్టుకున్నామని డబ్బులు కొట్టేసినోడు ఇద్దరిని తీసుకొస్తే జేబు కొట్టేసినోడు నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నారు. దొంగని మాత్రం తరతరావని వదిలేస్తున్నారండి. అలా ఉంది పరిస్థితి. అంటే డబ్బులు పోగొట్టుకున్నవాడు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలా, దొబ్బేసినోడు మాత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా ఉంది పరిస్థితి. వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి అది. నువ్వేదో నీ బాధితుడు నిన్ను ఎవడో కొట్టాడు, లేకపోతే మీ ఫ్లెక్సీ చింపేయాడు, లేకపోతే మీ ఆస్తి ఆక్రమించుకున్నాడు, లేకపోతే ఒక నాయకుడు మీ మీద దౌర్జన్యం చేశాడు, బాబోయే పోలీస్ స్టేషన్కి వెళ్తే నిన్నే దవడమే కొట్టేసి నీ మీద కేసు పెడుతున్నారు, లేకపోతే కాంప్రమైజ్ చేసుకోమంటున్నారు, లేకపోతే నోరు మూసిపోరా అంటున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఓ పక్కన దొంగోట్లు, ఓ పక్కన రౌడీయిజం. నిన్న సభలో చూసి ఎలా కొట్టేశారు పాపం ఒక విలేకరుని. దాని గురించి అంగళ్ళ దగ్గర ఆ కార్యకర్తలు వాళ్ళని ఎలవ చేసి వాళ్ళు ఇష్టమైనట్టు వీరంగా వాడినంతసేపు పోలీసులు కళ్ళల్లో ఏం పెట్టుకున్నారో తెలియదు. వాళ్ళు వస్తే వాళ్ళు ఒక రౌండ్ వేసారు టీడీపీ వాళ్ళు. నిజం కొట్టారు, టీడీపీ గట్టిగా వేసారు పోలీసులు కూడా. అప్పుడు మాత్రం అందరి మీద వెతికి కేసులు పెట్టారు కదా. ఇప్పుడు వరకు కేసు నమోదు చేయలేదు ఒక విలేకరు మీద దాడి చేస్తే. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ అంతా వన్ సైడ్గా చేస్తున్నప్పుడు రెవెన్యూ అధికారులు ఓటర్ లిస్టుల విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నప్పుడు రేపు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా? ఎన్నికల కమిషన్ దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఉంది. కోర్టులకు వెళ్తే రిజర్వ్లోకి వెళ్ళిపోతుంది తీర్పులు. ఏం చేయాలి? టీడీపీకి బీజేపీ సహజ మిత్రులు వాళ్ళకి శాశ్వత శత్రుత్వం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 4.5 ఏళ్ళలో వాళ్ళతో విభేదించలేదు. మాలాంటి వాళ్ళు బీజేపీని తుక్కు రేగొట్టేసాం, కానీ వాళ్ళకేం లేదు, పార్టీగా వాళ్ళు ఏం వ్యతిరేకించలేదు. మా పని మేము చేసుకుంటాం బాబు, మాకు ఎందుకు వచ్చిన గొడవ, మా రాష్ట్రం మా గొడవ అని చూసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఢిల్లీలో సభ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం. మీ ప్రతి దాని విషయంలో మోడీ గారు కూడా
ప్రతిదానికి చంద్రబాబు గారిని పిలిచారు. కోవిడ్ విషయంలో కానీ, తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవం కానీ, G20 సమావేశాలు అప్పుడు కానీ, మళ్ళీ మొన్న రామ మందిరం విషయంలో కానీ, అన్ని విషయాల్లో వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే వాళ్ళు ఇద్దరితోటి ఆడుతున్నారు. అంటే సర్కస్ రాములు ఎన్టీ రామారావు గారు లాగానే అలాగా ఇద్దరితోటి డ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఇటీవల అమిత్ షా గారు కూడా మా మిత్రులు మేము ఏ రోజు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దూరం చేసుకోలేదు వాళ్ళు వెళ్ళిపోయి విభేదించి అని మాట్లాడుతున్నారు. మరి ఇన్నాళ్ళు ఆ మాట మాట్లాడలేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్గా సరెండర్ అయినట్టు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అండ లేకుండా ఇతను రెచ్చిపోలేడు, అంత దమ్మున్నవాడు కాదండి ఇతను. వాళ్ళ అండ ఉంది కాబట్టి రెచ్చిపోయాడు అనేక విషయాల్లో. అయితే వాళ్ళు కూడా మరీ ఆ స్మెల్ అంతా మనకు అంటుకోకూడదని ఒక్కొక్క దాంట్లో కొంచెం ఒక మెట్టుకు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు ఆఫీసు వైజాగ్లో పెడతానంటున్నారు వాళ్ళు. అమరావతి ఏం పాపం చేసుకుందాం, అమరావతి రాజధాని అని చెప్తారు కదా వాళ్ళు, స్వరం మార్చి. మరి రిజర్వ్ బ్యాంక్ అక్కడ పెట్టడం ఏంటి ఆఫీసు కదా. ఇలాగ అతన్ని కూడా దారి ఉంచుకున్నారు, అతన్ని కూడా వదులుకోకుండా. వీళ్ళు టీడీపీ వాళ్ళు మనందరికీ ఏం కనిపిస్తుంది, ఈ దుర్మార్గాలు అరాచకాలు ఉన్నాయి, బీజేపీతో లేకపోతే మనం ఎన్నికలు చేసుకోలేమనేటువంటి పరిస్థితి కల్పించారు వాళ్ళు. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు కూడా వాళ్ళు వస్తారు, నా చీర కొనాలంటే జాకెట్ కొనాలంటే చీర కొనుక్కోవాలన్నట్టుగా వాళ్ళని తగిలిస్తున్నారు. వాళ్ళని కూడా పెట్టుకోవాలన్నా నేను ఒక్కడే రానండి, మా ఫ్రెండ్స్ కూడా వస్తారంటారు కదా పార్టీకి. అలాగా ఇదో గోల. క్యాడర్కి ఇష్టం లేదు, ప్రజలకు ఇష్టం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారే బాగా ఆలోచించగలడు. రేపొద్దున వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తే కనుక ఇబ్బందులు రాకుండా ఇక్కడ ఈ ఎన్నికలు సక్రమంగా జరగాలి. ఈ వీళ్ళు అడిగేది ఏమిటంటే వన్ సైడ్ చేయమంటలేదు వాళ్ళు, చట్టాన్ని తన పని తాను చేసుకునేవాడు బాబు మహాప్రభు అంటున్నారు అంతే. వీళ్ళు అంతకన్నా కోరుకుంటలేదు. యాక్చువల్గా సీన్ ఏంటంటే ఇది మనందరికీ కనిపిస్తున్నది. యాక్చువల్ సీన్ ఏంటంటే బీజేపీ సీన్ సితారైపోయింది కేంద్రంలో. రామరసం పలచబడింది. రాముడి ఆలయం నిర్మించడం అనేటువంటి ఒక అద్భుతమైన విషయం. హిందువులు లేకపోతే ఆర్ఎస్ఎస్ హిందూ జనం అందరికీ కూడా రామాలయం నిర్మాణం అనేటువంటిది ఒక అద్భుతమైన కార్యక్రమం. అది నెరవేర్చారు వాళ్ళు హామీ ఇచ్చారు, నెరవేర్చారు, అయిపోయింది. దాంతో అది అవనంత వరకు దాని మీద ఉంటుంది. అయిపోయిన తర్వాత అది చేశారు కాబట్టి కొంచెం కృతజ్ఞత, పాజిటివ్నెస్ వచ్చింది. కానీ మోడీ గారి మీద తెలియని వ్యతిరేకత ఉంది ఈ దేశంలో. అంతర్గతంగా అంతర్వాహిని కింద ప్రవహిస్తుంది. భూమి అడుగున ప్రవహిస్తుంది సరస్వతి నది, దాని అంతర్వాహిని అంటారు. అలాగా తెలియకుండా నిశ్శబ్ద విప్లవం ఒకటి ఏదో రాబోతుందనేటువంటిది ఒక అనిపిస్తుంది. 6th సెన్స్ వాళ్ళకి కూడా. పైగా ఇంకోటి ఏమన్నాడంటే ఒక ఆయన ఉత్తరాది దక్షిణాది బీజం వేసాడు అక్కడ. దక్షిణాదికి వివక్ష గురవుతుందని భారతీయ జనతా పార్టీని ఉత్తర భారత పార్టీ కింద ముద్రేసేస్తాను చూస్తున్నాడు. కొంతమంది మేధావులు కూడా చెప్తున్నారు, ప్రపంచ మేధావులు, కొంతమంది ఆంధ్ర మేధావుల సంఘాలు అయ్యింది వాళ్ళు ఉత్తర భారత పార్టీ అనే మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడిన. ఇలాంటివన్నీ కొంచెం వాళ్ళకి దక్షిణవాది నుంచి కూడా మా ప్రాతినిధ్యం, ప్రాశస్త్యం, ప్రాబల్యం ఉండాలని కోరుకుంటారు. ఆల్రెడీ కర్ణాటకలో ఒకసారి గవర్నమెంట్ వచ్చింది. కర్ణాటకలో గణనీయమైన ఓట్లు ఉన్నాయి వాళ్ళకి, అధికారులు కూడా వచ్చారు. కానీ టీడీపీ వల్ల తాపేశ్వరం కాజే తిన్నారు మన ఎలక్షన్స్లో వాళ్ళు. తెలుగు వాళ్ళు వల్ల టీడీపీ వ్యతిరేకంగా ఉండటం వల్ల, తెలుగు వాళ్ళు వ్యతిరేకంగా ఉండటం వల్ల మంచి పొడవైన ఈపరాలు కాజా అంటారు. ఇంత పొడుగు ఉంటుంది కాజా, పెద్దదే. తాపేశ్వరంలో చేస్తారు ఈపరాలు, కానీ ఈపరాల జీళ్ళు ఈపరాదులు కాజా అని అలాంటి కాజా పెట్టారు అక్కడ. శుభ్రంగా తిరిగేటప్పుడు దెబ్బ అయిపోయారు. ఓట్లు ఉన్నా కానీ సీట్లు రాలేదు. తెలంగాణలో కూడా మడత కాజా తిన్నారు. ఓరు బాబు ఇదేదో తేడా. కేరళలో సీన్ లేదు, తమిళనాడులో సీన్ లేదు, ఆంధ్రాలో అడ్రస్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక తప్పని పరిస్థితుల్లో పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తూ అంతా మా చేతుల్లోనే ఉందని ఉన్నా కొంతమంది కొక్కిరాయిలు విష్ణువర్ధన్ లాంటి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా కానీ వాళ్ళు అసలు ఒరిజినల్ సీన్ ఏంటంటే టీడీపీ పార్టీ లాంటి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విశ్వసనీయమైన నమ్మకమైన మిత్రుడు కావాలి వాళ్ళకి. దానివల్ల అదొక ప్రివిలేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉంటే ప్రివిలేజ్. దక్షిణాది నుంచి ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడరు, ఒక లెజెండరీ పొలిటీషియన్ గవర్నర్ చంద్రబాబు గారు తప్ప సౌత్ నుంచి ఆయన ఉంటే టీడీపీ ఎన్డీఏలో చేరితే ఇంకో 4 పార్టీలు చేరతాయి. చంద్రబాబు గారు తీసుకొస్తాడు లేకపోతే ఆయన అమ్మడే. అదొకటి. 2, దక్షిణాది నుంచి కూడా టీడీపీతో బీజేపీ పొత్తులో ఉంటే కర్ణాటకలో మెరుగవుతాయి ఫలితాలు రేపు పార్లమెంట్కి,
తెలంగాణలో మెరుగవుతాయి, ఆంధ్రలో అయితే ప్రాతినిధ్యం దొరుకుతుంది, వీళ్ళతో పొత్తులో ఉంటాయి సీట్లు. తమిళనాడులో కూడా తెలుగువారు ఎక్కువగా ఉన్న చోట వాళ్ళకి మంచి ఆశించిన మెరుగవుతాయి ఓట్ల శాతం. ఒరిస్సాలో, గోరఖ్పూర్లో, గుజరాత్లో కూడా ఉన్నారు, సూరత్లో గట్టండి తెలుగు వాళ్ళు. పశ్చిమ బెంగాల్లో, ఈ దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఈ టీడీపీతో పొత్తు వల్ల మొత్తానికి మొత్తం టీడీపీ వైపు ఉండరు. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ట్రెండ్లో 60-70% టీడీపీ మీద ఉంది తెలుగు వాళ్ళందరికీ. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇవన్నీ ఆలోచించాళ్ళు. జగన్మోహన్ రెడ్డితో వెళ్తే మనకు స్మెల్ దుర్వాసన వచ్చేద్ది, ఓడిపోయి పార్టీ ఎందుకు, టీడీపీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి చూస్తున్నారు. అనేక సర్వేలు, ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్టుల ప్రకారం టీడీపీ ఘన విజయం సాధించబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు గోయింగ్ టు బి డిజాస్టర్, అతని అడ్రస్ లేకుండా పోతున్నాడు అనేటువంటి స్పష్టత వచ్చేసింది. కాబట్టి ఉభయ తారకం. టీడీపీకి ఏమో ఎన్నికలు సక్రమంగా జరిగితే చాలరా బాబు, ఇతని సంగతే, బీజేపీతో పొత్తున్న కేడర్ని ఏదో రకంగా సమాధానపరచుకోవచ్చు, ఇద్దరు కలిపి కన్విన్స్ చేయొచ్చు, జనాలను ఒప్పించవచ్చు, అది కొంచెం కష్టమైనా కానీ సాధించవచ్చు అని వాళ్ళ ప్లాను టీడీపీ వాళ్ళది. బీజేపీ వాళ్ళదేమో టీడీపీ వస్తే మనకు కొంచెం మెరుగవుతాయి ఫలితాలు, నార్త్లో తగ్గుతున్న సీట్లను ఇక్కడ భర్తీ చేసుకోవచ్చు, అక్కడ 70-80 సీట్లు తగ్గిపోతున్నాయి, ఇంకా ఎక్కువ కూడా తగ్గొచ్చేమో. కాబట్టి వాళ్ళకి కూడా ఉభయతారకంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటాను. అంచేత వన్ సైడ్ టీడీపీ ఏదో దేవుళ్ళాడుతుంది, ఎంపర్లాడుతుంది అని చెప్పి ఎవడన్నా అనుకుంటే అంతకన్నా బుద్ధిహీనుడు ఇంకోటి ఉండడం. ఇది జరుగుతున్న కథ. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు కూడానే టీడీపీతోటి బీజేపీ ఉందనగానే సగం నీరు గారిపోతారు వాళ్ళు. ఎందుకంటే నా దగ్గర ఐశ్వర్యం ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, నీ దగ్గర ఏముంది అంటాడు శశి కపూర్ని, అమితాబ్ బచ్చన్ దేవారు సినిమాలో మేరా పాస్ మా హే అంటాడు. అలాగా జగన్మోహన్ రెడ్డికి ప్రజాబలం ఎంత ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి నా వెనకాల బీజేపీ ఉంది, నా వెనకాల వాళ్ళ వెనకాల సిస్టమ్ ఉంది, మిమ్మల్ని మడతెట్టేసానని నెగ్గుతానని ఒక నమ్మకం కలిగించాడు ఈ ఆఫీసర్లకి, వాళ్ళ కేడర్కి. మన వెనకాల ఇదంతా ఉంది, కొట్టేసి చంపేసి దొంగోట్లు వేసేసుకుని నెగ్గేద్దాం, మనం ఏం పర్లేదు, వైనాట్ 175 అని చెప్పాడు. అవన్నీ ఒకటి కరిగిపోతున్నాయి, సభలకి జనాలు రావట్లేదు, టిక్కెట్లు ఎత్తే ఓట్ల నామినేషన్ వేస్తానికి రావట్లేదు వాళ్ళు. ఆఫీసర్లు అందరూ చంద్రబాబు గారిని కలుపుతున్నారు పోయి, కేడర్ అందరూ ఊళ్ళు నియోజకవర్గాలు వేల మంది వెళ్ళిపోయి జారిపోతారు. 10 మంది 20 మంది జాయిన్ అయ్యేవారు. ఇదివరకు జెండాలు లేక చచ్చిపోతున్నారు. ఇప్పుడు జెండాలు 1000 మంది ఒకేసారి చేరిపోతే జెండాలు ఎక్కడి నుంచి వస్తాయి, కండువలు కదా. చూసేవానన్నా విజయనగరంలో ఇంకా ఉంటుంది అలాంటి 15,000 మంది సామూహికంగా జాయిన్ అయిపోతారు, సామూహిక వివాహాల్లాగానే. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు గుండె జారిపోతుంది. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే వీళ్ళతో పొత్తులో ఉందో ఆఫీసర్లు అందరూ కుదరదండి, మేము అలా చేయమని మీరు చెప్పినట్టు అంటారు. పకాల మన ఎలక్షన్ కమిషన్ అంతా కూడా ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పక్కకు జరిపేద్ది. వీళ్ళు ఇచ్చిన ఎస్పీలు అందరినీ మన ప్రమోషన్లు ఇచ్చి ఆంగళ్ళ గొడవలోను, చంద్రబాబు గారు అరెస్టులోను అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్ళందరినీ మీరు అందరూ పోలీసు డ్రెస్సులు కుట్టి కూడా ఉండండి అని చెప్తారు. పోలీసులు డ్రెస్సులే కుట్టిస్తారు కదా, టోపీలు తయారు చేసి కూడా ఉండండి, చూసుకోండి అని చెప్తారు. అప్పుడే చెప్తారు. నైతికంగా దెబ్బైపోతారు. ఫస్ట్ యుద్ధానికి వెళ్ళే ముందే బాణాలు అయి పదునులు ఇవ్వండి అని చెప్పినట్టు అన్నమాట. కత్తులు అయి పదును పెట్టలేదండి, పట్టుపోయినాయండి, మన సామాన్ సరిగ్గా లేదండి యుద్ధానికి వెళ్తానికి అన్నట్టుగా వాళ్ళు నవనాడులు కృంగిపోతాయి వాళ్ళకి. టీడీపీ వాళ్ళకి కూడా లోపల ఉన్న గుబులు పోద్ది, వాళ్ళకు దిగులు ఉంది, గుబులు ఉంది, వాళ్ళు ఏమైనా చేస్తారని పోలీసులు అడ్డం పెట్టుకుంటారండి. బీజేపీ ఉందని కానీ సీట్లు ఓట్లు వస్తాయని కాదు భయం వాళ్ళకి. ముందు అర్జెంటుగా పోలీసు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ పర్ఫెక్ట్గా పనిచేసుకుంటారని వీళ్ళకి వీరత్వం వచ్చేద్ది, ఎగిరెగిరి తినేస్తారు వీళ్ళు. అంచేత ఓట్లు డిఫరెన్స్ అంటారా, డెఫినెట్గా బీజేపీ టీడీపీ అనేకసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి, ఎవరికే మైనార్టీలు కానీ జరగలేదు. మనం వ్యతిరేకించింది ఏంటంటే బీజేపీని ఒక అరాచకవాదికి సపోర్ట్గా ఉన్నారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతానికి మీ ప్రత్యక్షంగా మీరు ఉండాలేపని పరోక్షంగా మీరు సహాయం చేశారు కాబట్టి వాళ్ళ మీద మనం విమర్శించేవాళ్ళం, వాళ్ళకే విమర్శిస్తాం. కానీ టీడీపీ పార్టీకి అనివార్యం, అలాగే బీజేపీకి అంతకంటే అవసరం.